వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచనాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్రౌపదీదేవి గారు ధర్మరాజుని ఒక రకంగా నిందించినట్టు కనబడుతున్నాయి ఈ వాక్యాలన్నీ కూడా. ఎన్నో ధర్మకార్యాలు చేశావు, చివరికి నీవు కూడా దుఃఖాన్ని పొందుతున్నావని చెబుతూ ఉన్నారు. అలాగే ఆవిడ చెబుతూ పశ్యమాయా ప్రభావోయం ఈశ్వరేణ యథాకృతః యో హంతి భూతైర్భూతాని మోహయిత్వాత్మమాయయా. పరమాత్మ యొక్క మాయ ఎంత ఆశ్చర్యము! ఒక ప్రాణి మరొక ప్రాణిని వధిస్తుంది కదా, దీనికన్నా ఆశ్చర్యకరమైనది ప్రపంచంలో మరొకటి లేదు. అన్యథా పరిదృష్టాని మునిభిస్తత్వదర్శిభిః అన్యథా పరివర్తంతే వేగా ఇవ నభస్వతః. ఒకే పదార్థం ఉంటుంది, ఆ పదార్థం ఒకరికి మునులకు అనగా శ్రేష్ఠుగా చక్కటి జ్ఞానం కలిగిన వారు, చక్కటి దృష్టి కలిగిన వారు, వారికి ఆ వస్తువు ఒక రకంగా కనబడుతుంది. అలాగే సూర్యుని యొక్క వేగంలాగా అది మరొక విధంగా మారిపోతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా మునిగా ఉండేవాడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండేవాడిని ముని అంటారు. మౌనంగా ఉండటం అంటే మాట్లాడకుండా ఉండటం అనేది అర్థం కాదు. ఎప్పుడు కూడా భగవత్పరుడై పరమాత్మ తప్ప, పరమాత్మ యొక్క నామోచ్చారణ తప్ప మరొక దాన్ని మాట్లాడని వాడు, ఐహిక చింతన నుండి విరమించిన వాడు, పారమార్థిక చింతన చేసేవాడు, ధర్మబద్ధంగా ఉండేవాడిని ముని అంటారు. అటువంటి ముని మాత్రం సమస్త ప్రపంచాన్ని కూడా ఒక విధంగా చూస్తాడు. అన్యతైవ హి మన్యంతే పురుషాస్తాని తాని చ అన్యతైవ ప్రభుస్తాని కరోతి వికరోతి చ. ఇంతవరకు కూడా మునిగా ఉండేవారు ఒక పదార్థాన్ని ఎలా చూశారో చెప్పారు. ఇప్పుడు మానవులందరూ కూడా అదే పదార్థాన్ని, ఏ పదార్థాన్ని అయితే ముని చూసి తను పూజించాడో, సేవించాడో, దాని ద్వారా ముక్తిని పొందాడో, అదే పదార్థాన్ని చూసి మానవులు దాన్ని వేరే విధంగా అనుకుంటారు. అనగా వారందరూ కూడా అదంతా కూడా ఇదే శాశ్వతము. ఉదాహరణకి బంగారం తీసుకుందాం. అటువంటి సువర్ణాన్ని, బంగారాన్ని తీసుకున్నటువంటి ముని దాన్ని తుచ్చంగా భావించాడు. కానీ ఇది ఒక పరమాత్మ యొక్క ప్రతిమగా భావించి దాన్ని పూజించి అలా వదిలివేశాడు. కానీ సామాన్య మానవుడు ఏం చేశాడంటే, అయ్యో ఇది ఎంతో విలువైనది, ఇది ఎప్పుడు కూడా నా దగ్గరే ఉండాలని తన శ్రమను మొత్తం, తన సమయాన్ని మొత్తం అక్కడే వెచ్చించి దానిపైనే వ్యామోహం పెట్టుకుని తను పారమార్థిక చింత చేయక, ధర్మాన్ని చేయక, దాన్ని దానం చేయక తను ఇహలోకంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా పరమాత్మయే చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, అన్యథైవ ప్రభుస్థాని కరోతి వికరోతి చ. ఈ విధంగా ఒక జీవుడు ఒక పదార్థం ద్వారా తను ఇహలోకంలోనే కొట్టుమిట్టాడుతున్నాడంటే ఇదంతా కూడా పరమాత్మయే పాడు చేస్తున్నాడు అని ద్రౌపదీదేవి గారు చెబుతూ ఉన్నారు. అంటే మనుష్యులు ఆ విధంగా అన్య మార్గాన్ని, దుష్ట మార్గాన్ని పొందడానికి పరమాత్మయే కారణమని చెబుతున్నారు. యథాకాష్టేన వాకాష్టం అస్మానం చాస్మనా పునః అయసా చాప్యశ్చింద్యాత్ నిర్విచేష్టమచేతనం ఏవం స భగవాన్ దేవః స్వయంభూః ప్రపితామహః హిరస్తి భూతైర్భూతాని ఛద్మ కృత్వా యుధిష్ఠిర. ఇదంతా కూడా ప్రపంచం అంటే మాయామయం. ఉన్న వస్తువుని లేనిదిగా చూపించడం, ఉన్న వస్తువునే ఇదే శాశ్వతమని చూపించడం, ఇదంతా కూడా పరమాత్మ యొక్క మాయ మాత్రం కాదు, ఇంత కూడా మోసమని చెబుతున్నారు ద్రౌపదీదేవి గారు. ఎందుకంటే చేష్ట లేనిది, అలాగే ఎటువంటి చైతన్యం లేనిది, అటువంటి కట్టెతో ఒక కట్టెను, ఒక రాతితో మరొక రాతిని, ఒక ఇనుముతో మరొక ఇనుమును విరగొట్టినట్లు ఆ పరమాత్మ దేవుడు స్వయంభూ ప్రపితామహ ఒక భూతంతో మరొక భూతాన్ని మాయ చేసి వారిని హింసిస్తూ ఉంటారు. అంటే పరస్పరంగా మనుషులు ఎందుకయ్యా హింసించుకోవాలి? అదంతా కూడా పరమాత్మ ఎలా చేస్తున్నాడంటే, ఏ విధంగా అయితే ఒక ఇనుమును కొట్టడానికి సాధనంగా మరొక ఇనుమునే వాడతామో, ఒక చెట్టును కొట్టాలంటే అలా వేరే
పదార్థం కాకుండా ఆ చెట్టుతో నిర్మించినటువంటి కట్టెలతో చేసుకున్నటువంటి గొడ్డెలతోనే ఆ చెట్టును మనం ఏ విధంగా అయితే కొట్టివేస్తామో అదే విధంగా ఒక ప్రాణిని మరొకరు సంహరించడం అంటే పరమాత్మ యొక్క మాయ, పరమాత్మ చేసేటువంటి మోసము. సంప్రయోజ్య వియోజ్యాయం కామకారకర ప్రభు క్రీడతే భగవాన్ భూతై బాల క్రీడనకైరివ. ఈ పరమాత్మ తను ఒక భూతాలను అనగా ప్రాణులను కలుపుతాడు, మరొక చోట విడుగొడతాడు. ఇదంతా కూడా చిన్నపిల్లలు ఆటలాడేటువంటి వస్తువులాగా పరమాత్మ చేస్తూ ఉంటాడు. బాలహ క్రీడనకైరివ. ఏ విధంగా అయితే చిన్నపిల్లవాళ్ళు ఆడుతూ ఒకే బొమ్మలతో ఆడుతూ ఉంటారు, కానీ ఉన్నట్టుండి వారికి ఏదో అలా ఆటలో భాగంగా కొన్ని బొమ్మలు ఒకవైపు, మరొక బొమ్మల్ని మరొక వైపు పెడతారు. ఈ విధంగా పరమాత్మ జీవులతో ఆటలాడుతూ ఉన్నాడని చెబుతున్నారు. అందుకోసమే పరమాత్మని దేవహ అని పిలుస్తారు. దేవ అంటే క్రీడాది గుణ విశిష్టుడు అని. అటువంటి పరమాత్మ యొక్క క్రీడలను మనం ఏమయ్యా చెప్పగలం? సమాతృ పితృవద్రాజన్ ధాతా భూతేషు వర్తతే రోషాదివ ప్రవృత్తోయం యం యథాయమితో రజనః. ఓ రాజా, ఆ బ్రహ్మదేవుడు భూతముల విషయాలు అనగా జీవుల యొక్క విషయాలను చూసి తల్లిదండ్రులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ రోషం వలన మరొక వ్యక్తి ప్రవర్తించినట్టుగా తను ప్రవర్తిస్తూ ఉంటాడు. అనగా పరమాత్మ దయా స్వభావం కలిగిన వాడు కాదు. ఎందుకంటే ఎంతో క్రౌర్యం పొందినవాడు. ఉదాహరణకి మన ద్వారా పుట్టినటువంటి వారిని మనం ఏ విధంగా అయితే ప్రేమతో చూస్తామో వారిపైన ఉండేటువంటి మనకు మాతృభావనయో పితృభావనయో ఆ వాత్సల్యంతో వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనం చూసుకుంటాం. వారికి ఏదైనా చిన్న గాయమైనా కూడా మనం చాలా తల్లడిల్లిపోతాం, ఎంతో దుఃఖిస్తాం. కానీ పరమాత్మకి దుఃఖం కాదా అని ద్రౌపదీదేవి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతమంది జీవులను సృష్టించాడు పరమాత్మ. ధాత అని చెప్పుకుంటాం అంటే సమస్త భూతగడాన్ని కూడా సృష్టించేవాడు. తల్లి తండ్రి స్థానంలో ఉండేటువంటి పరమాత్మ, ఆ పరమాత్మకి జీవులందరూ కూడా ఇన్ని దుఃఖాన్ని పొందుతూ ఉంటే అయ్యో పాపనే భావన రాదా పరమాత్మకి? క్రీడితే భగవాన్ భూతై బాల క్రీడనకైరివ రోషాదివ ప్రవృత్తోయం యథాయం ఇతోరోజనః. ఎంతో క్రౌర్య స్వభావం కలిగిన వాడు అని ద్రౌపదీదేవి గారు ఆ విధాతని నిందించినట్టు కనబడుతున్నాయి ఈ వాక్యాలన్నీ కూడా. ఆర్యాన్ చీలవతో దృష్ట్వా హ్రీమతో వృత్తికర్షితాన్ అనార్యాన్ సుఖినశ్చైవ విఫలానివ చింతయా. మంచి శీలం కలిగిన వారిని, పాడు పనులు చేయడంలో సిగ్గుపడిన వారిని, ఇటువంటి వారిని చూసి ఎంతో మంది ఎంతో నలిగిపోతూ ఉంటారు. అంటే వారు ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ ఉంటారు, చెడు పనులు చేయరు, కానీ వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందుతూనే ఉంటారు. ఇంకొకడు ఉంటాడు, వాడు ధనాదులే శాశ్వతంగా భావిస్తాడు, ఎప్పుడు కూడా అధికార దర్పుడు. అనార్యాన్ సుఖినశ్చైవ విఫలాన్. యథేచ్ఛ స్వైర ప్రవృత్తి చేస్తూ ఉంటాడు, ధర్మాధర్మాదులను పట్టించుకోడు, కానీ వాడు మాత్రం ఎప్పుడు కూడా సుఖంగా ఉంటాడు. దీనికి అంటే ఈ మాటలను చెప్పటం లేదు, కానీ ఆవిడ స్పష్టం చేస్తూ ఉన్నారు. ధర్మరాజా, ఎప్పుడు కూడా ధర్మం అనుకున్నావు నువ్వు, ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించేవాడివి, ఏ సందర్భంలో కూడా ధర్మాన్ని వదలలేదు, కానీ నీవు అరణ్యంలో ఉంటూ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఆ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు ఈ విషయాన్ని తర్వాత శ్లోకాలు కూడా చెబుతున్నాడు. ఆ దుర్యోధనుడు మాత్రం సుఖంగా ఉన్నాడు. చూడు, తమేవ మా పదం దృష్ట్వా సమృద్ధిం చ సుయోధనే దాతారం గర్హేయే పార్థ విషమం యోను పశ్యతి. ఓ కుంతీతనయ్య, నీ ఆపదను అలాగే దుర్యోధను యొక్క సమృద్ధిని చూసి నేనెంతో విషమంగా ఎంతో బాధతో ఆ దైవాన్ని నిందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆర్య శస్త్రాతిగే క్రూరే లుబ్ధే ధర్మాపచాయిని ధార్తరాష్ట్రే శ్రియం దత్వా ధాతా కిం ఫలమశ్నుతే. ఎవరైతే ఆర్యులుగా ఉంటారో, ఎవరైతే సత్కర్మలను చేసేవారో అటువంటి మార్గాన్ని ఒప్పుకోనివాడు, వారు చెప్పినటువంటి మంచి పాటలను పట్టించుకోనివాడు, క్రూరుడు, పరమ లోభి, ధర్మద్రోహి, అటువంటి వాడైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క సంపదలు చూడు, అతను అనుభవించేటువంటి భోగభాగ్యాలు చూడు, కానీ అతని యొక్క ప్రవృత్తి చూడు, ఈ రెండు కూడా విరుద్ధంగా కనబడటం లేదా? వాడెంత సుఖపడుతున్నాడో చూడు. ఆ బ్రహ్మదేవుడిని నేను ఎందుకయ్యా తిట్టకూడదు? కర్మచేత్ కృతమన్వేతి కర్తారం నాస్యమృచ్చతి కర్మణాతేన పాపేన లిప్యతే నూనమీశ్వరః. వాస్తవంగా చూస్తే ఓ యుధిష్ఠిరా, కర్మ చేసిన వాడికి కదా పాపం. అటువంటిప్పుడు మనలో ఉండి కర్మలు చేయించిన వాడు పరమాత్మయే. పరమాత్మ మన ద్వారా దుష్కర్మలను చేయించాడు కాబట్టి ఆ పరమాత్మకే కదా పాపపుణ్యాలు రావాలి. మనకెందుకయ్యా ఇదంతా కూడా? మనకేది అవసరం లేదు,
పాపము అవసరం లేదు, పుణ్యము అవసరం లేదు, అందుకోసం మేము శుభాశుభ కర్మలు రెండూ చెయ్యము అని చెబుతామేమో. కానీ స్పష్టంగా ఇందుకు చెబుతారు, అసూర్య నామ తే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. అలాగే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మాగృత కస్య సిద్ధనం అని ఇత్యాది ఈశోపనిషత్తులో చెప్పేటువంటి సందర్భంలో భగవత్ పూజాత్మకమైనటువంటి అసంకల్పితమైనటువంటి కర్మలను చేయవలసినదే. అక్కడ కూడా చెబుతారు, కర్మలను చేస్తే కదా పుణ్యపాపాలు, నేను కర్మలనే చేయను, ఆ విధంగా నేను తటస్థంగా ఉంటానంటే అది కుదరదని శాస్త్రం చెబుతోంది. ఎప్పుడు కూడా శుభకర్మలను చేయాలని ప్రయత్నించాలి మానవుడు, తద్వారా మోక్షాన్ని పొందుతాడు. ఇహలోకంలో కూడా సమస్త ప్రాణులకు కూడా తన ఉపకారం చేసిన వాడవుతాడు. అందుకోసం కర్మలను చేయవలసినదే అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ద్రౌపదీదేవి గారి యొక్క మాటలు చూస్తుంటే తర్వాత కూడా సాక్షాత్తుగా ధర్మరాజు గారే చెప్పబోతారు ఈ మాటలన్నీ కూడా. కాస్త నాస్తిక్యవాదంగా మనకు అనిపిస్తూ ఉన్నది. అందుకోసం ఆవిడ చెబుతూ, అథ కర్మకృతం పాపం నచేత్ కర్తారమృచ్చతి కారణం బలమేవేహ జనాన్ చోచామి దుర్బలాన్. ఓ యుధిష్ఠిరా, చివరిగా నేను చెప్పేటువంటి విషయం ఒక్కటే, సమస్త ప్రాణికోటి కూడా దుర్బలమే. సర్వశక్తుడు సర్వతంత్ర స్వతంత్రుడు అయినవాడు పరమాత్మ మాత్రమే. అందుకోసమే కారణం బలమేవేహ, పరమాత్మ ఎందుకు ఆ విధంగా ఆట ఆడుతున్నాడు, పరమాత్మ ఎందుకు ఇటువంటి క్రీడాదిగుణ విశిష్టుడంటే బలమేవేహ కారణం. ఇక్కడ బలమే కారణం, అది స్వాతంత్రం అనే బలం, స్వాతంత్రము సర్వశక్తత్వము ఇత్యాది అనేక కారణాలు. అటువంటి కారణాలు అటువంటి బలం కలిగిన వాడు కాబట్టే ఆ పరమాత్మ సుఖంగా ఉన్నాడు. కానీ జనాన్ శోచామి దుర్బలాన్, ఇటువంటి దుర్బలులు, అల్పమైనటువంటి ఆయుష్, అల్పమైనటువంటి ప్రజ్ఞ, అల్పమైనటువంటి శక్త్యాదులు కలిగినటువంటి వీరిని చూస్తూ నేనెంతో బాధపడుతూ ఉన్నాను అని ద్రౌపదీదేవి గారు చెప్పగా, అప్పుడు స్పష్టంగా ధర్మరాజు గారు కూడా ఆవిడ ఎంతైతే కటువుగా చెప్పిందో ధర్మరాజు మాత్రం ఏమాత్రం తగ్గకుండా చెబుతున్నారు. యుధిష్ఠిరువాచ వల్గు చిత్రపదం శ్లక్ష్ణం యాజ్ఞసేనిత్వయావచః ఉక్తం తచ్ఛృతమస్మాభిః నాస్తిక్యం తు ప్రభాషసే. ఓ యాజ్ఞసేని, ఓ ద్రౌపది, నీవెంతో అందంగా మాట్లాడావు, చిత్ర విచిత్రమైనటువంటి పద విన్యాసం, అలాగే సుకుమారంతో మాట్లాడావు. కానీ నీవు చెప్పేదంతా కూడా నాస్తిక్యవాదమని నేను అనుకుంటూ ఉన్నాను. నాస్తిక్యవాదాన్ని చాలా బాగా చెప్పావు. నాహం కర్మ ఫలాన్వేషి రాజపుత్రి చ రామ్యుత దదామి చేయమిత్యేవ యజ్ఞే యష్టవ్యమిత్యుత. నేను ఎప్పుడూ కూడా కర్మల యొక్క ఫలం కోసం వెంపర్లాడను, ఆ ఫలం కోసం నేను కర్మలు చేయటం లేదు. ఈ కర్మలు చేయాలి కాబట్టి వాటిని చేస్తున్నాను, ఆ కర్మలు చేశాను కాబట్టి వాటి ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అంతే. అస్తువాత్ర ఫలం మావ కర్తవ్యం పురుషేణ యత్ గృహే వా వసతా కృష్ణే యథాశక్తి కరోమి తత్. వాస్తవంగా శుభకర్మలను చేయాలంటే దానికి స్థాన విశేషం అనేది అవసరం లేదు. నేను ఎక్కడో మా సొంత ఇంట్లో ఉంటే శుభకర్మలను చేయగలను, అడవిలో ఉంటే అటువంటి శుభకర్మలను చేయలేను అని అనుకోకూడదు. అస్తువాత్ర గృహేవా వసతా కృష్ణే, నేను ఎక్కడైతే నివసిస్తూ ఉన్నానో అక్కడ నేను ధర్మాన్ని ఆచరిస్తాను, అదే నా స్వభావము. ధర్మం చరామి శుశ్రోణి న ధర్మ ఫల కారణాత్ ఆగమానతిక్రమ్య సతాం వృత్తం అపేక్షచే. నేను ఎప్పుడైనా సత్కర్మలను చేస్తున్నానంటే దానికి రెండు కారణాలు. ఒకటి ధర్మాన్ని చెయ్యాలి అనేటువంటి మాటలు, రెండవది పెద్దలందరూ కూడా చేశారనేటువంటి ఒక కారణం. అంతేకోసం నధర్మ ఫల కారణాత్, ధర్మం చేస్తే ఇటువంటి ఫలం వస్తుంది, ఆ ఫలం కోసం నేను ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించలేదు. పరమాత్మయ్య స్పష్టంగా చెబుతాడు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీవు కేవలం కర్మలను మాత్రం ఆచరించడం నీ విధి, వాటికి ఎటువంటి ఫలాన్ని ఇవ్వాలనేది అది నా ఇచ్ఛ, నా అధీనం. దానికి అనుగుణంగా ఎప్పుడు ఏ ఫలాన్ని ఇవ్వాలి నేను ఇస్తాను. నీవు కర్మలను మాత్రం ఆచరించమని పరమాత్మ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా మాత్రమే నేను కర్మలను చేస్తాను. కానీ పెద్దవారు ఆచరించారు కాబట్టి నేను కర్మలను చేస్తాను, కానీ ఆ కర్మల యొక్క ఫలం పైన వాటిపైన స్పృహ ఉంటూ నేను కర్మలను ఆచరించడం లేదు. ధర్మయేవ మనఃకృష్ణే స్వభావాచ్చైవ మే ధృతం ధర్మవాణిజ్యోహీనో జఘన్యో ధర్మవాదినాం. ఓ ద్రౌపది, స్వభావం వలనే నేను ధర్మమునందే మనస్సును ఎప్పుడు కూడా నిలుపుకుని ఉన్నాను. అంటే కర్మలను ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాలనేది నా స్వభావం.
అంతేకోసం ఒక ఇచ్ఛ లేకపోతే ఫలం పైనటువంటి వైశికమైనటువంటి సుఖం వలన నేను ధర్మాన్ని ఆచరించడం లేదు. అలాగే ఎవరైతే ధర్మాన్ని వర్తక వస్తువుగా వాడుకుంటాడో వాడు భ్రష్టుడు అని చెబుతున్నారు. అనగా ఒక ధర్మం చేయడం, ఆ ధర్మం వలన స్వర్గాది ఫలాలను కోరుకోవడం, ఇది ఆముష్పిక ఫలమైతే ఐహికమైనటువంటి ఫలాలు. నేను ఇటువంటి శ్రీ సూక్త పారాయణం చేస్తాను, ఎందుకంటే పంచదశ రచం జపేత్, మంచి సంపదలు కావాలంటే 15 రుక్కుల శ్రీ సూక్తాన్ని పఠించాలని స్వయంగా శ్రీ సూక్తం చెబుతుంది. కాబట్టి ఆ ఫలం కోసం నేను ఎప్పుడైనా శ్రీ సూక్తాన్ని పఠిస్తే అది ధర్మాన్ని మనం అమ్ముకున్నట్టే. అందుకోసమే చెబుతున్నారు ధర్మ వాణిజ్యకో హీన, ధర్మాన్ని ఎవరైతే వ్యాపార వస్తువుగా వాడుకుంటాడో వాడు హీనుడు. జగన్యో ధర్మవాదిన, ఎవడైతే ధర్మాన్ని అలా పలుకుతూ ఆ పలకడం ద్వారా అనగా ప్రవచనాదులు చేస్తూ దాని ద్వారా ధనార్జనం చేస్తాడో, అనగా ప్రవచనాదులు చేస్తే అప్రయత్నంగా ధనం ప్రాప్తిస్తే అది ధర్మార్జనయే అవుతుంది. అలా కాకుండా ప్రవచనం చెప్పడం ఎందుకంటే అది కేవలం అర్థం కోసం, డబ్బు కోసం అయితే మాత్రం అప్పుడు ధర్మాన్ని అమ్ముకున్నట్టే. అటువంటి వాడు హీనుడు అని ధర్మరాజు గారు చెబుతూ, నధర్మ ఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్చతి యశ్చైనం శంకతే కృత్వా నాస్తిక్యాత్ పాపచేతనః. వేదంలో ఒక మాటను చెబుతారు, తమేవం వేదానువచనేన బ్రాహ్మణ విదిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అని చెబుతారు. అనగా గొప్ప గొప్ప వారందరూ కూడా పరమాత్మని ఎందుకు ఆరాధిస్తారంటే వారు యజ్ఞం చేస్తారు, దానం చేస్తారు, తపస్సు చేస్తారు. అదంతా కూడా కేవలం పరమాత్మ యొక్క ప్రీతి కోసం మాత్రమే చేస్తారు. అందుకోసమే అదే విషయాన్ని ధర్మరాజు గారు చెబుతూ, ధర్మం నుండి ఏదో ఒక ఫలాన్ని పిండుకోవాలి అని అనుకోకూడదు. అనగా ధర్మాన్ని ఆచరించడం, ఆ ధర్మం వలన ఎంత కుదిరితే అంత ఐహికమైనటువంటి ఫలాలను పొందాలి, భోగ భాగ్యాలను పొందాలి అని అనుకోవడమనే ధర్మాన్ని పిండుకోవడం అని అర్థం. అలాగే ఇంకొందరు ధర్మాన్ని చేస్తారు, ఈ ధర్మాన్ని చేస్తే నాకు సుఖం కలిగితే కలిగిని లేకపోతే లేదు అనే ఒక సందేహంతో ధర్మాన్ని ఆచరిస్తాడు. అంటే వాడు ధర్మాన్ని ఆచరించాడు కానీ దానిపైన నిబద్ధ నిశ్చయం అనేది లేదు. ఆ విధంగా శంకతో సందేహంతో ధర్మాన్ని ఆచరించేవాడు. అలాగే నాస్తిక్య బుద్ధి పాపబుద్ధి కలిగిన వారు వీరందరూ కూడా ఎప్పుడు కూడా ధర్మ ఫలాన్ని పొందలేరు. ధర్మం ద్వారా అనేక భోగ భాగ్యాలు పొందాలని అనుకునేవాడు, ధర్మం పైన సందేహం కలిగినవాడు, నాస్తిక్య భావన కలిగినవాడు వీడెప్పుడు కూడా ధర్మం ద్వారా వచ్చేటువంటి ఫలాలని పొందలేడు. అతివాదాద్ వదామ్యేషః మా ధర్మమభిశంఖితాః ధర్మాభికాంక్షీ పురుషః తిర్యగ్గతి పరాయణః. ఇంకాస్త పరుషంగా మాట్లాడుతున్నారు ధర్మరాజు గారు. నేను మరొక ప్రమాణాన్ని నీవు ఎవరైనా లెక్క పెట్టక చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. నీవు సాక్షాత్తుగా పాంచాల దేశ రాజు యొక్క కుమార్తెవి, పాండవుల పట్టమహిషివి. కానీ ఎప్పుడైతే నీవు నాస్తిక్యవాది అని చెప్పావో నీవు నాకు ప్రతివాదిగా ఉన్నావు. అందుకోసం నీ పదవులు ఇత్యాదులను పక్కబెట్టి కేవలం నాస్తిక్యవాదం చెబుతున్నావని నిన్ను లెక్క పెట్టక నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. నీవెప్పుడు కూడా ధర్మం గురించి ఎప్పుడు కూడా సందేహాన్ని పొందవద్దు. ధర్మం గురించి పనికిమాలని సందేహం అవసరమా చెప్పు? ఎందుకంటే పశుపక్ష్యాదులు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాయి. అవి కూడా వాత్సల్యాన్ని కలిగి ఉంటాయి. తనకన్నా చిన్నదైనటువంటి ప్రాణులపైన అప్పుడప్పుడు కరుణని పొందుతూ ఉంటాయి. తమ కడుపు నిండితే గాని అవన్నీ కూడా మరొకరిని హింసించవు. కేవలం తమ జీవితాన్ని కొనసాగించడం కోసమే మరొక హింస చేస్తూ ఉంటాయి. ఈ విధంగా పశుపక్ష్యాదులే ధర్మబద్ధంగా ఉండే సందర్భంలో బుద్ధిజీవివై నీకు అంతమాత్రం ఇంగితం లేదా, అంతమాత్రం ఆలోచించలేవా అని గట్టిగా మాట్లాడుతున్నారు ధర్మరాజు గారు. ధర్మో యస్యాభిశంక స్యాత్ ఆర్షం వా దుర్బలాత్మనః వేదాచ్ఛూద్రైవాపేయః సలోకాత్ అజరామరాత్. కొందరికి సంబంధమైనటువంటి దిట్టతనం ఉంటుంది. అనగా ఎప్పుడు కూడా మనస్సును గట్టిగా నిగ్రహించేవాడు. అటువంటి వాడు ధర్మంలో అనేక సందేహాలను పొందకూడదు. అలాగే ఎవరైతే ఋషుల మాటలను వాటిలో కూడా సందేహాన్ని పొందేవాడు, అటువంటి వాడు కూడా వేదం నుండి బాహ్యుడే, వేదం నుండి దూరంగా ఉండేవాడు. అటువంటి వారందరూ కూడా వేదాత్ శూద్ర ఇవాపేయః సలోకాత్ అజరామరాత్. ఏ లోకాన్ని పొందడం ద్వారా మనం జరని అలాగే మరణాన్ని అనగా వృద్ధాప్యాన్ని మరణాన్ని దాటుతామో అటువంటి మోక్షాది లోకాల నుండి వీడు దూరంగా ఉంటాడు. వేదాధ్యాయీ ధర్మపరః
కులే జాతో మనస్విని స్థవిరేష్ యోక్తవ్యో రాజర్షిర్ ధర్మరాధిభిః. ఇంకాస్త స్పష్టంగా చెబుతున్నారు, లేదండి నేను గొప్ప రాజుగారి యొక్క కుమార్తెని, అలాగే పంచపాండవుల యొక్క పట్టమహిషిని, నేను చెప్పినదే వేదం, నేను చేసినదే సత్కర్మలు అని అనుకోవద్దు. ఎందుకంటే వేదాధ్యాయి, వేదాన్ని అధ్యయనం చేశారు, ధర్మపరంగా ఉన్నారు, గొప్ప కులంలో పుట్టాడు. కానీ వాడు తన ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరించలేదో వాడు అప్పుడే వేద భాష్యుడు, వాడిని మనం దూరం పెట్టాలని స్పష్టంగా ధర్మరాజు గారు చెబుతున్నారు. అంతా కూడా ఎక్కడైనా సరే ఉత్తమత్వం అనేది దేని ద్వారా సిద్ధిస్తుందంటే ఆచారం ద్వారా మాత్రమే. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుతః. పాపీయాన్ సహి శూద్రేభ్యః తస్కరేభ్య విశిష్యతే. శాస్త్రాతిగో మందబుద్ధిః యో ధర్మమభిశంకతే. ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నారు, శూద్ర శబ్దాన్ని చెప్పారు. శూద్ర శబ్దానికి నీలకంఠాచార్యులు వారు స్పష్టంగా చెబుతున్నారు. శూద్ర శబ్దాన్ని ఎక్కడ ప్రయోగించాలో తెలుసా? శోచంతి ఖిద్యంతే ఇది శూద్రాహ. తమ కర్మలను తము తలుచుకుంటూ వారు చేసినటువంటి కర్మల ద్వారా ఎప్పుడూ కూడా దుఃఖాన్ని పొందేవాడు, అటువంటి వాడిని శూద్రుడని చెప్పారు. అటువంటి వాడు నీచుడు అని చెప్పారు. అంతేగాని ఇది ఒక జాతి పదం కాదు. ఒక జాతిని కించపరిచే విధంగా ఎక్కడా కూడా శూద్ర శబ్దాన్ని శాస్త్రంలో వాడలేదు. ఎవరైతే తన కర్మల ద్వారా తను అధమ స్థితికి పడిపోతాడో అటువంటి వాడిని శూద్రుడిని చెబుతారు. ఆ విషయాల్నే స్పష్టంగా ధర్మరాజు గారు చెబుతూ, శాస్త్రములు కట్టుబాటులు వీటిని పాటించాలి, ఆ విధంగా పాటించని వాడు, బుద్ధి తక్కువగా ఉన్నవాడు, ధర్మం గురించి లేనిపోని సందేహాలను పొందినవాడు, ఎంతో పాపకర్మలను చేసినవాడు, ఇటువంటి వాడే చాలా అధముడు. వాడు ఎటువంటి అధముడు అంటే శూద్రుల కన్నా అధముడు. శూద్రుల కన్నా అధముడు అంటే ఎవరైతే తన కర్మల గురించి తనే బాధపడుతూ ఉంటాడో. సామాన్యంగా మన కర్మల గురించి మనం బాధపడేటువంటి సందర్భాలు చాలా తక్కువ. కానీ ఆ విధంగా ఎవరైతే బాధపడుతూ ఉంటాడో అటువంటి వాని కన్నా వీడు నీచుడు అని చెబుతున్నారు. ప్రత్యక్షం హి త్వయా దృష్టః ఋషిర్గచ్చన్ మహాతపాః మార్కండేయో ప్రమేయాత్మ ధర్మేణ చిరజీవిత. నేనెంతో కాలం పుట్టాను, ఎంతో కాలం జీవించాను, అంతకాలం జీవించినప్పటికీ కూడా వారి యందు పరిపక్వత లేకపోతే, ధర్మ తత్పరత అనేది లేకపోతే వారి జీవితం అనేది వ్యర్థమని సోదాహరణంగా చెబుతున్నారు ధర్మరాజు గారు. అదిగో చూడు, అక్కడే మార్కండేయ మహర్షి గారు ఉన్నారు. అంటే మార్కండేయ మహర్షి గారు ఇక్కడ లేరు. మార్కండేయ మహర్షి గారిని నీవెన్నో చూశావు. ప్రత్యక్షం హి త్వయా దృష్టః ఋషిర్గచ్చన్ మహాతపాః. మహాతపస్సంపన్నులైనటువంటి మార్కండేయ మహర్షి గారు నీవు చూడలేదా? ఏ మార్కండేయ మహర్షి గారు? మార్కండేయ మహాబాహో సప్తకల్పాంత జీవన, 7 కల్పాల యొక్క గొప్ప ఆయు ప్రమాణాన్ని పొందినవారు మార్కండేయ మహర్షి గారు. కానీ వారు ఎప్పుడు గొప్పవారు అనిపించుకున్నారు తెలుసా? 16 సంవత్సరాలకే మహర్షిగా పేరు పొందారు. ఎందుకు అంటే ఆ 16 సంవత్సరాలకే కొన్ని వేల ఏళ్లకు చేయవలసినటువంటి సాధనను వారు చేశారు. అంత గొప్ప జ్ఞానాన్ని పొందారు కాబట్టే. అనగా ఎక్కడ కూడా వయస్సు అనేది ఉత్తమత్వానికి కారణం కాదు, ఎక్కడ కూడా జాతి అనేది ఉత్తమత్వానికి కారణం కాదు. కానీ వారి వారి జీవితాల యందు చూపించేటువంటి పరిపక్వత, వారి యొక్క ధర్మతత్పరత, ఇదే కారణంగా చెబుతున్నాడు ధర్మరాజు గారు. మార్కండేయ మహర్షి గారు ఇంత గొప్ప ఆయు ప్రమాణాన్ని పొంది వారి జీవితాన్ని సార్థకం పరుచుకున్నారు కాబట్టే వారిని మనం పూజిస్తూ ఉంటాము. అటువంటి మార్కండేయ మహర్షి గారే నీవు చూడలేదా? వారితో పాటు వ్యాసో వశిష్ఠో మైత్రేయో నారదో లోమశ శుకః అన్యేచ ఋషయః సర్వే ధర్మేణేవ సుచేతసః. అదిగో చూడు, వ్యాసుల వారు, వశిష్ఠ మహర్షి గారు, మైత్రేయుడు, నారద మహర్షి గారు, లోమశులు, శుకాచార్యులు వారు, వీరందరూ కూడా ధర్మబద్ధంగానే జీవితాన్ని సాగించారు. ప్రత్యక్షం పశ్యసి హేతూన్ దివ్య యోగ సమన్వితాన్ శాపానుగ్రహేణ శక్తాన్ దేవేభ్యోపి గరీయసః. ఇక్కడ చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు కారు, మహాతపస్సంపన్నులు, సదాచార పరాయణులు, ఎప్పుడు కూడా సత్కర్మలను చేసేవారు, ఎప్పుడు కూడా లోకహితం మమకరణీయం అనే ఒక గొప్ప సంకల్పాన్ని పొందుతూ అందరిని కూడా ఉద్ధరించాలనేటువంటి గొప్ప సంకల్పం కలిగిన వారు కాబట్టే శాపానుగ్రహేణ శక్తాన్ దేవేభ్యోపి గరీయసః అటువంటి సంకల్పం కలిగిన వారు కాబట్టే వీరు దేవతల కన్నా పై పదవిని పొందారు. అంటే ఎప్పుడైనా సరే మన యొక్క దృక్పథంలో స్పష్టత ఉండాలి,
మన దృక్పథం అనేది సమస్త ప్రాణి కోటిని కూడా ఉత్తమ మార్గంలో అది పయనింపజేయాలి, అటువంటి వారే ఉత్తములుగా పేరును పొందుతారు అని ధర్మరాజు గారు చెబుతున్నారు. ఇంకా వీరి యొక్క సంవాదంలో వచ్చేటువంటి విషయాలను మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో